బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయితే అది టేక్ ఆఫ్ అయిన కొన్ని మినిట్స్ కూడా టేక్ ఆఫ్ అవ్వక ముందులే కూడా ఈ విధమైన ఘటన చోటు చేసుకుంది. అయితే ముంబై నుంచి విశాఖ వెళ్లాల్సిన విమానం ప్రెజెంట్ అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఆగిపోవడం జరిగింది, ఇండిగో విమానం. అయితే దీంట్లో 144 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే కూడా దీంట్లో సాంకేతిక లోపాన్ని గుర్తించడం జరిగింది పైలట్లు. ఇక ఏటీసీకి సమాచారం ఇచ్చారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సమాచారం ఇచ్చారు. అయితే ఇచ్చిన వెంటనే కూడా శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి లభించింది. ఇక సురక్షితంగా కూడా విమానాన్ని ల్యాండ్ చేశారు పైలట్లు. అయితే దీంతో ఒక్కసారిగా కూడా ఫ్లైట్లో ఉన్న 144 మంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రెజెంట్ శంషాబాద్లో ఇండిగో విమానం అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. అయితే వెంటనే కూడా గాలిలోకి ఎగిరిన తర్వాత ఇటు దాంట్లో ఉన్న పైలట్స్ విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లుగా కూడా గుర్తించారు ఇండిగో పైలట్లు. అయితే గుర్తించిన వెంటనే కూడా ఏటీసీ ఎవరైతే వన్స్ విమానం ఎయిర్లో ఉన్న తర్వాత అక్కడ ఎయిర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయటం కానీ కమాండ్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఏటీసీ చేస్తుంది. అయితే ఏటీసీకి ఒక్కసారిగా ఇన్ఫామ్ చేయగా కూడా వాళ్ళు వెంటనే కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనుమతినిచ్చారు. ఇక శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అయితే ఆ టైంలో 144 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా కూడా విమాన ప్రమాదాల ఘటనలు వింటూనే ఉన్నాం. నిన్న కూడా ఒక విమాన ప్రమాదం జరిగిన ఘటనను మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూసాం. సో ఈరోజు కూడా ఒక సాంకేతిక లోపం తలెత్తింది. ఇటు అది మనం ఇప్పుడు చూసింది అదర్ కంట్రీస్లోనైతే ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో చోటు చేసుకుంది ఈ ఘటన. అయితే ఒక్కసారిగా కూడా ఆ 144 మంది ప్రయాణికులు కూడా వాళ్ళకి ల్యాండ్ చేసే టైంలో ఎందుకు ల్యాండ్ చేస్తున్నారని ఏమీ అర్థం కాలేదు. మరి కొంతసేపట్లో అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, ఇక కొంతసేపట్లో కూడా కొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటాము అనే టైంలో శంషాబాద్లో అనుకోని విధంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడంతో కూడా షాక్కి గురయ్యారు. బట్ తర్వాత మాల్ ఫంక్షన్ అయింది, లోపల సాంకేతిక లోపం ఉందని ముందలే పైలట్లు గుర్తించారని తెలియటంతో కూడా వాళ్ళు ఒక్కసారిగా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కవేళ కనుక ఆ సాంకేతిక లోపాన్ని గుర్తించకపోతే ఏంటి పరిస్థితి అనేది కూడా వాళ్ళు ఒక్కసారిగా భయపడ్డారు. జనరల్గా టేక్ ఆఫ్ అయ్యే ముందలే డెఫినెట్గా కూడా విమానంలో ఏమైనా లోపం ఉందా అని చెప్పి కూడా ఇంజిన్ ఇవన్నీ చెక్ చేస్తారు. బట్ అయినప్పటికీ కూడా టేక్ ఆఫ్ అయిన తర్వాత గుర్తించడం జరిగింది లోపం ఉన్నట్లుగా ఇండిగో విమానంలో. ఇక ఒక్కసారిగా కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం అనేది జరిగింది. అయితే వీటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ని అడిగి తెలుసుకుందాం. సురేష్, శంషాబాద్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే పైలట్ గుర్తించి శంషాబాద్ ఏటీసీకి సమాచారం ఇవ్వడంతోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం జరిగింది. ఈ విమానంలో 144 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైతే టేక్ ఆఫ్ అయిన తర్వాత కొద్ది నిమిషాల్లోనే విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి వెంటనే ఏటీసీకి అత్యవసర ల్యాండింగ్ అనుమతి ఇవ్వాలని చెప్పేసి సమాచారం ఇవ్వడంతోనే శంషాబాద్ ఏటీసీ కూడా వెంటనే వాళ్ళకి అత్యవసర ల్యాండింగ్ కి పర్మిషన్ ఇవ్వడంతోనే అక్కడ ల్యాండింగ్ జరిగింది సేఫ్ గా. ప్రస్తుతానికి విమానంలో ఏం లోపాలు జరిగాయి, సాంకేతిక లోపాలు ఏమున్నాయి అనే దానిపై టెక్నికల్ టీం అంతా కూడా పరిశీలిస్తున్నారు ముందుగానే. ఎందుకంటే విమానం బయలుదేరే ముందే అంతా సిద్ధంగా ఉన్న తర్వాతే టేక్ ఆఫ్ ఉంది, కానీ అక్కడ ఎయిర్ లోకి వెళ్ళిన తర్వాత సాంకేతిక లోపాన్ని పైలట్లు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా విచారణ జరగబోతున్నారు. అసలు ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ఏంటనే దానిపై కూడా ఎయిర్పోర్ట్ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ముంబైని బయలుదేరిన విమానం విశాఖపట్నం వెళ్లాల్సింది, కానీ విశాఖపట్నం వెళ్లే లోపే ఇక్కడ సాంకేతిక లోపాన్ని గుర్తించి అత్యవసరంగా శంషాబాద్ లో ల్యాండ్ చేయడం జరిగింది. దాంట్లో 144 మంది ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఇక్కడ ల్యాండ్ అవ్వడం విమానంలో ఏం సమస్య తలెత్తిందో అనే అయోమయానికి గురయ్యామని చెప్పేసి కూడా ప్రయాణికులు అంటున్నట్టు తెలుస్తుంది. రైట్. అయితే ఈ 144 మంది ప్రయాణికులకు ఇప్పుడు వేరే విమానాన్ని ఏర్పాటు చేయడం కానీ ఇటువంటి ఏర్పాట్లు ఏమైనా జరిగాయా? వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది సురేష్? ఖచ్చితంగా వారికి ఇక్కడ నుంచి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళడానికి ఇండిగో ఎయిర్లైన్సే విమానాన్ని
ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే అత్యవసర ల్యాండింగ్ కాబట్టి ఎక్కడైనా ల్యాండ్ చేయొచ్చు. దానికి సంబంధించి దాంట్లో భాగంగానే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పైలట్లు ల్యాండింగ్ చేయడం జరిగింది. కాబట్టి మరికొద్ది గంటల్లోనే వారికి విశాఖపట్నం వెళ్లేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ మరొక విమానాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి అక్కడ ప్రయాణికులని మళ్ళీ డ్రాప్ చేసే అవకాశం ఉంది. అయితే విమానంలో సాంకేతిక లోపం ఉంది కాబట్టి ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిందని చెప్పేసి కూడా ప్రయాణికులకి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రయాణికులు కూడా మరొక విమానాన్ని ఏర్పాటు చేసి అక్కడికి విశాఖపట్నం తరలించే అవకాశం కనబడుతుంది. ఇక ఈ విమానం ఏదైతే ముంబైలో బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికే ఈ సాంకేతిక లోపాన్ని పైలట్స్ గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే శంషాబాద్ ఏటీసీకి వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి అనుమతి ఇవ్వాలని చెప్పేసి సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ల్యాండ్ జరిగిందని చెప్పేసి కూడా ప్రయాణికులకు కూడా ఇండిగో విమానానికి సంబంధించిన అధికారులంతా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే వారిని ఈ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తరలించడానికి ఇండిగో ఎయిర్లైన్స్ మరో విమానాన్ని కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పడం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సురేష్. డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. ఇవాళ మార్నింగే విమానం మాల్ ఫంక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాము. అయితే ముంబై నుంచి విశాఖపట్నం బయలుదేరిన ఇండిగో విమానం అయితే శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరిగింది. ముంబైలో టేక్ ఆఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్ని గుర్తించడం జరిగింది. అక్కడ ఇండిగో పైలట్లు సాంకేతిక లోపాన్ని గుర్తించిన తర్వాత ఇదే విషయాన్ని ఏటీసీకి చెప్పారు. ఇక శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అయితే ప్రజెంట్ పర్మిషన్స్ ఇచ్చారు. అయితే పర్మిషన్ ఇచ్చిన వెంటనే కూడా ఇటు శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగిన తర్వాత దీంట్లో 144 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఇక ఈ 144 మంది దీంట్లో సాంకేతిక లోపం తలెత్తిందని తెలిసిన తర్వాత ఎటువంటి ప్రమాదం కూడా లేకుండా వాళ్ళందరూ ల్యాండ్ అయ్యారు. సో ఒక్కసారిగా కూడా ఆ విషయం తెలిసిన తర్వాత అయితే ఫస్ట్ ముందల సగం భయానికి గురయ్యారు. తరువాత సేఫ్గా వాళ్ళు ల్యాండ్ అవటం వల్ల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రజెంట్ అయితే ఇండిగో విమానం వీళ్ళని మళ్ళీ కూడా వాళ్ళ గమ్యస్థానానికి విశాఖపట్నానికి చేర్చేందుకైతే మరో సర్వీస్ని అయితే సిద్ధం చేస్తుంది. అయితే సురక్షితంగానైతే విమానాన్ని పైలట్లు ల్యాండ్ చేయడం మీద కూడా వాళ్ళందరూ చాలా హ్యాపీనెస్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో కూడా విమాన ప్రమాదాల ఘటనలు కొంత మనం చూస్తూనే ఉన్నాము. సో ఇటువంటి టైంలో ఇటు గాలిలో ఉన్నప్పుడే సాంకేతిక లోపాన్ని గుర్తించిన తరువాత వెంటనే కూడా ఏటీసీ సహాయం తీసుకొని పైలట్లు ముందల చాలా చాకచక్యంగా కూడా అసలు ఎటువంటి ప్రమాదం లేకుండా మరోవైపు ముందలే అక్కడ ఎవరైతే ఉన్నారో లోపల ప్యాసింజర్స్ వాళ్ళెవరికీ కూడా తెలియకుండా అంటే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి కాకుండా కొంత కూల్గా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్. ఆ తర్వాత అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు శంషాబాద్లో. అయితే జనరల్గా కూడా అసలు విమానం ముందుగా టేక్ ఆఫ్ అయ్యే ముందల ఆ సర్వీసెస్కి సంబంధించి టెక్నికల్ టీం కూడా కంప్లీట్గా లోపల పరిశీలిస్తారు. ఏమైనా సాంకేతిక లోపం ఉందా అని చెప్పి కూడా అన్నీ కంప్లీట్గా పరిశీలిస్తారు. బట్ ముంబై నుంచి విశాఖపట్నం బయలుదేరిన ఈ విమానం అనేది ఒక సాంకేతిక లోపాన్ని గుర్తించడం జరిగింది. గాలిలో పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించిన తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయటం అనేది జరిగింది. అయితే ప్రెజెంట్ అయితే అసలు ఏం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి కూడా కంప్లీట్గా ప్రెజెంట్ అయితే ఆ విమానంలోనైతే పరిశీలన జరుగుతుంది.